దుబాయ్ సర్వైవ్ అయింది అంటే అన్ని దాడులు జరిగినా కూడా అత్యధికం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో ధ్వంసం చేసిందంటే బికాజ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దాడుల తీవ్రత పెరిగినటువంటి సందర్భంలో దుబాయ్ అధ్యక్షుడు యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయద్ నుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి ఫోన్ వెళ్ళడం, ఆ తర్వాతే ఐరన్ డోమ్ వ్యవస్థని దుబాయ్కి తరలించాలని ఇజ్రాయెల్ ప్రధాని నుంచి ఐడిఎఫ్ దళాలకు ఆదేశాలు వెళ్ళాయంట. దీంతో ఇరాన్ దాడులకి ప్రధాన టార్గెట్గా మారినటువంటి అబుదాబికి ఊరట లభించి దీంతో డజన్ల కొద్ది ఇరాన్ క్షిపణులు దుబాయ్కి యుఏఈ ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. ఇరాన్ ఈ యుద్ధ సమయంలో మొత్తం ఆ దేశం మీద 550 బాలిస్టిక్ క్షిపణులు, 2200 డ్రోన్లు ప్రయోగించినట్టు అబుదాబి రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ చర్యతో ఇజ్రాయెల్ యుఏఈ మిత్రత్వం మరింత పెరిగిందన్నది అమెరికా మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం బయట తన సొంత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించడం యుఏఈలోనే జరిగింది. అయితే అమెరికా కూడా తన సొంత ఐరన్ డోమ్ని వాడుతున్నటువంటి దశలో ఈ కీలకమైనటువంటి పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి.